ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షక వీక్షకులకు నమస్కారములు, శుభాభివందనములు. మనం శరన్నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణగా మనము పూజ చేసుకుంటాం. శ్రీశైలంలో అమ్మవారికి చంద్రఘంటగా పూజ చేస్తారు. అన్నపూర్ణే సదాపూర్ణే. ఎవరి అన్నపూర్ణ? సదాపూర్ణ, ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఏమి నిండుగా ఉంటుంది? మనకి సకల శుభాలు అనగూర్చటంలో ఆమె నిండుగా ఉంటుంది. ఆమె ఎవరు? శంకర ప్రాణవల్లభే. శంకరుని ఆయన అర్ధాంగి, ఆయన శరీరంలో సగం. మిగిలిన దేవుళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. మన పరమేశ్వరుడు మాత్రం తన శరీరంలో సగ భాగాన్ని అమ్మవారికి ఇచ్చి, శక్తికి ఇచ్చి అర్ధనారీశ్వరుడైనాడు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. మనకి ఎన్ని కోరికలున్నా, ఎన్ని తీరినా ఇంకా కోరికలు వస్తూనే ఉంటాయి. జ్ఞానం వైరాగ్యం వచ్చిన తర్వాత ఇక ఏ కోరిక అవసరం ఉండదు. ఏ కోరిక తీరినా తీరకపోయినా ఏమీ మనకు తెలియదు. మన అంతిమ లక్ష్యం జ్ఞానం వైరాగ్యం రావడం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి. ఎవరా పార్వతి? ఎవరు? మనకేమవుతుంది? మాతా చ పార్వతీదేవి. ఆమె మనకు తల్లి. పితాదేవో మహేశ్వర. మహేశ్వరుడు నాకు తండ్రి. బాంధవా శివభక్తాస. శివభక్తులందరూ నా బంధువులు. నా బంధువులందరూ శివభక్తులు. నేను ఎక్కడున్నాను? స్వదేశో భువనత్రయం. నేను ఎక్కడుంటే అక్కడ 3 లోకాలు. నేనెక్కడుంటే అవే 3 లోకాలు. నేనెక్కడున్నా 3 లోకాలు. స్వదేశో భువనత్రయం. ఇటువంటి అన్నపూర్ణ 3వ రోజు మనం పూజ చేసుకుంటాం. అమ్మవారికి కొబ్బరి అన్నం ప్రసాదంగా నైవేద్యం పెడతారు. తెల్లని వస్తువులు సమర్పిస్తారు. కొంతమంది గులాబీ రంగు వస్తువులు కూడా, గులాబీ రంగు అలంకారం కూడా చేస్తారు. లేత గులాబీ రంగు చీర అలంకారం చేసి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. నైవేద్యం ఏది పెట్టినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. అమ్మవారికి నైవేద్యం ఇది పెట్టాలని కానీ ఈ రంగు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకు అలంకారం చెయ్యాలి? మనం అసలు అమ్మవారికి అలంకారం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అసలు ఫలానా రోజు ఈ అలంకారం చేయాలి, ఆ రోజు ఈ అలంకారం, ఆ రంగు చీర కట్టాలి, ఈ రంగు పువ్వు పెట్టాలి, ఎందుకు అనుకుంటున్నాం? మనకి అమ్మ చిన్నప్పుడు మనని ఎంతో అలంకారాలు చేసింది. మనకి తెలుసా? అవన్నీ మనకి తెలియదే, మనం అడగలేదే. అమ్మ నాకు అలంకారం చెయ్యని అడిగితేనే చేసిందా అమ్మ? మనకి ఎంతో అలంకారం చేసి, పౌడర్ రాసి, బొట్టు పెట్టి, పువ్వులు పెట్టి, గౌనేసి, అవి ఇవి చేసి తను మురిసిపోతుంది. తను ఆనందించడం కోసం మన అలంకారం చేసింది. అలాగే ఆ కృతజ్ఞతగా మనం అమ్మవారికి, అమ్మా నాకు ఇన్ని ఇచ్చావు, నేను ఆనందించడానికి ఇన్ని ఇచ్చావు, నా చుట్టూ నా కళ్ళతో చూసి ఆనందించడానికి, నేను సంతోషించడానికి, నేను కడుపు నింపుకోవడానికి, నేను ఆరోగ్యంగా ఉండడానికి, నేను ఆనందంగా ఉండడానికి, నేను ఫలానా వాళ్ళకి ఇటువంటి ఉపకారం చేయడానికి, వీటన్నిటికీ నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు. నేను నీకు తిరిగి ఏమి ఇవ్వగలను? ఆ కృతజ్ఞతాపూర్వకంగా మనం సమర్పించుకునేవి. ఇది చేసినందువల్ల మనకొచ్చే ఆనందం కోసం మనం చేస్తున్నాం. ఇవేవి అమ్మ అడగదు. చెయ్యకపోయినా ఆవిడ శక్తి స్వరూపమే అక్కడే ఉంది, మనం చేసినా అక్కడే ఉంది. కానీ ఇవి మన ఆనందం కోసం, మనం సంతోషించటం కోసం. అలాగే ఇన్ని పువ్వులతో పూజ చేస్తాం కదా మనం అమ్మవారికి, రకరకాల రంగుల పువ్వులతో. అందులో లలితా శాస్త్రంలో కూడా చెప్తారు కదా, మహతీ మేరునిలయ మందార కుసుమ ప్రియ. అమ్మవారికి మందార పువ్వులు ఇష్టం అని చెప్తారు. పాటలీ కుసుమ ప్రియ. పాటలీ కుసుమం అంటే గులాబీ పువ్వు, ఈ హైబ్రిడ్ పువ్వులు కాదు, దేశవాళీ గులాబీ పువ్వు. పాటలీ కుసుమ, పాటల వర్ణం అంటారు. పాటలీ కుసుమ ప్రియ. అమ్మవారికి ఇన్ని పువ్వులతో పూజ చేస్తున్నాం కదా, మరి పువ్వులనే పూజించటం. తెలంగాణలో బతుకమ్మ పండుగ. ఈ తెలంగాణలో అమావాస్య అయిన తర్వాత పాడ్యమి మొదలుగా 9 రోజుల పాటు అమ్మవారికి బతుకమ్మ పూజ చేస్తారు. ఇక్కడ పువ్వులనే గౌరీదేవిగా చూస్తారు. పువ్వులే గౌరీదేవి. గౌరీదేవికి పువ్వులు ఇవ్వడం కాదు, పువ్వులనే గౌరీదేవిగా భావించి తంగేడు, ముఖ్యంగా తంగేడు పువ్వులని, గునుగు, తంగేడు, ఈ 2 పువ్వులని కూడా ముఖ్యంగా పూజ చేస్తారు. వర్షాకాలం అయిపోయి సుమారుగా వర్షాకాలం చివరికి వచ్చేస్తూ ఉంటుంది.
ఏ తుఫాను వస్తే తప్పితే వర్షం పడదు. శరత్కాలం ప్రారంభమైపోతూ ఉంటుంది. చల్లని వెన్నెలలు, ఇక్కడ చూసిన చల్లదనం, ప్రకృతి పరవశించిపోయి ఎండిపోయి బీడుబడిపోయిన భూమి వర్షాలు పడిన తర్వాత మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ అంత పచ్చదనం శోభాయమానంగా భూమి అంతా చక్కగా ఆకుపచ్చగా హరితవర్ణంతో ప్రకాశిస్తూ రాత్రి కురిసే వెన్నెలలతో స్వాంతన పొందుతూ ఉంటుంది భూమి. అటువంటి పరిస్థితుల్లో ఈ పువ్వులకి పూజ చేయడం చాలా అందమైన సందర్భం ఇది. ఆడపిల్లలు, ముత్తైదువులు అందరూ చక్కగా పువ్వులని వాటన్నిటినీ ఒక మంచి అమరికలో తయారు చేసి అరటి నారతో కానీ, ఇప్పుడు రకరకాల మంచి దారాలు వస్తున్నాయి కన్నా వాటితో కానీ చక్కగా పువ్వులని ఒక చక్కటి పద్ధతిలో రంగురంగులుగా పేర్చి ఇంత సైజు నుంచి పెద్దగా తయారు చేసుకుని వాటన్నిటికీ సాయంత్రం అయ్యేసరికి వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ వాటి చుట్టూ ఒక ఆటగా ఆడి, ఇవన్నీ కూడా శరీరానికి ఎక్సర్సైజ్. ఆడపిల్లలకి చక్కగా లయబద్ధంగా డ్యాన్స్ చేయడం. ఇక్కడ తెలంగాణలో పువ్వులని అమ్మవారుగా ఎలా పూజిస్తారో ఉత్తరాదిన గుజరాత్లో అటువైపు కూడా, ముఖ్యంగా గుజరాత్లో అక్కడ నృత్యాన్నే అమ్మవారుగా భావిస్తారు.